మీరు అడగండి, మీరు చేసిన వల్ల మా వీధి ఎలా మారుతాయి, మా బతుకులు ఎలా మారుతాయి, మా పిల్లలకి ఉద్యోగాలు ఎలాగ వస్తాయి. మాకు పెన్షన్లు అక్కర్లేదు, పెన్షన్లకు ఎవరికి వద్దండి. మీ పిల్లల్ని ఉద్యోగాలు ఇవ్వమండి, పెన్షన్లు ఎవరికి అక్కర్లేదు. వాళ్ళందరూ సంతోషంగానే. నమస్తే, మనతో గౌరీశంకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దక్షిణ నియోజకవర్గం కింద విశాఖపట్నం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు, ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారు, అది దక్షిణ నియోజకవర్గం ఎందుకు తీసుకున్నారు, ఒక గుర్తు కూడా పెట్టారు, దీని గురించి కొన్ని విషయాలు చెప్పండి. తప్పకుండా. నా పేరు గౌరీశంకర్ అండి. నేను మూలతః దక్షిణ నియోజకవర్గాన్ని పుట్టి పెరిగాను. అక్కడే నేను నా విద్యాభ్యాసం చేశాను. ఆ ప్రాంతం నుంచే నేను పెద్ద చదువులు కూడా అక్కడి నుంచే చదివాను, మన ఆంధ్ర యూనివర్సిటీలో. నా మూలభూతంగా నాకు విజ్ఞానం అంటే ఇష్టం. నేను ఏవియన్ కాలేజ్లో చదువుకున్నాను, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత నాకు భౌతిక శాస్త్రంలో రుచి కలిగింది. ఓకే. తద్వారా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. ఓకే. తర్వాత క్రమేణా నేను పరిశోధన వైపు నా మనసు మళ్ళింది. అంటే పరిశోధన అంటే దేని గురించి పరిశోధించడానికి? ఫిజిక్స్లో అండి. ఫిజిక్స్లో నేను హై ఎనర్జీ ఫిజిక్స్ అంటారు, అణుశాస్త్రంలో. ఓకే. దాంట్లో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ పరిశోధన చేశాను. ఓకే. కానీ మొత్తంగా ఒక విధంగా చూస్తే ఇది విద్యాభ్యాసం గురించి, అవును, మీ క్వాలిఫికేషన్ గురించి ఇది మొత్తం వివరించారు. కానీ సడన్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకుగా వెళ్దాం అనుకున్నారు, ఈ దక్షిణ నియోజకవర్గం ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, మీ సిద్ధాంతం అంటే ఒకసారి జనాలకు చెప్పండి. దక్షిణ నియోజకవర్గం ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి. నా మూలభూత ఆలోచన ఏంటంటే మన ఇల్లు, మన ఊరు, మన ప్రాంతం మన ఇల్లు లాంటిది. మన శుభ్రం చేయకపోతే ఎవరు చేయరు. ఓకే, శుభ్రం చేద్దాం వచ్చారు, మీకు దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ ఏ విధంగా మీరు జనాల్లోకి వెళ్ళి మీకు ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి, మీకు ఎంకరేజ్ చేయాలని ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? ఇది పెద్ద విషయం కాదండి. ఈ ప్రాంతం మన ఇల్లు, దీన్ని మనమే బాగుపరుచుకోవాలి అనే స్పృహ మన ప్రజల్లో అందరిలో ఉంటే మార్పు అనేది చాలా క్షణభరికం, చాలా తొందరగా అవుతుంది. ఓకే. సహజంగా మనకు ఏంటంటే మనకి అందరికీ తెలుసు ప్రగతి కావాలని, మార్పు కావాలని. కానీ దాదాపుగా మనం చూస్తే, అంటే స్థూలంగా చూస్తే 3 పొరలు ఉన్నాయి ఆ ప్రగతిని ఆపడానికి. మొదటిది డబ్బు ప్రభావం రాజకీయాల్లో. డబ్బు ప్రభావానికి జైలు. అందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 28-27 లక్షలు లిమిట్ పెట్టేసరికి అందరికీ తెలుసు దాదాపుగా ప్రతి పార్టీ అభ్యర్థి కూడా దాదాపుగా 30 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని. సరే, సో ప్రథమంగా డబ్బు అంటారు. రెండో విషయం అమర్చి అభిమానం. ఏదో ఒక పార్టీపై గుడ్డి అభిమానం, ఏదో ఒక పార్టీపై, ఏదో ఒక వ్యక్తిపై. సో ఒక పార్టీ మీద ప్రేమ పెంచుకుంటారంటారు. అవును. తర్వాత మూడోది, అది మన భారతదేశంలో మంచి వాళ్ళకి, అంటే చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, దాదాపుగా 50-60%. మీరు అంటుంటుంది ఏమంటే మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. కాదు. సహజంగా ఓటర్లు ఏమనుకుంటారంటే రాజకీయాలు చెత్త, అందరూ ఒకలాంటి వాళ్ళే రాజకీయ నేతలు, అందరూ అవినీతి పరులే, నేను ఓటు వేయను, నేను వెళ్ళను అని సాధారణంగా చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు. అంటే రాజకీయాల మీద మక్కువ ఉన్న వాళ్ళు. సరే, ఒక విధంగా చూద్దాం, వివిధ పార్టీలు ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి చాలా పార్టీలు నడుస్తున్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి పార్టీ నేతలకు కానీ, పార్టీ అధికార పక్షంలో ఉన్న కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ. ఈ పోటీని మీరు తట్టుకోగలరా? పోటీని తట్టుకోపోవడం అది ముఖ్యం కాదండి. మనం మార్పు గురించి పని చేస్తున్నాం లేదా అనేది ముఖ్య విషయం. అంటే మార్పు అనేది ప్రజల నుంచి తీసుకొస్తారా? అవును, తీసుకురావాలి. అది మీ ఒక్కరి వల్ల సాధ్యం అవుతుందా? మొదలు పెడదాం. అది మీ ఒక్కరితోగా వెళ్తుందంటారా? రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు, అక్లా చలోరే. మొదటి బొట్టు మొదలవుద్ది, తర్వాతే ఒక ప్రవాహం మొదలవుద్ది. సో ఆ బొట్టుగా మొదలై మీరు ప్రవాహంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో చైతన్యం వస్తుందంటారా? ఉందండి, చైతన్యం వస్తుంది. ఎందుకంటే
మిగతా దేశాల కంటే మన దేశంలో ప్రజలు మన సంస్కృతి చాలా గట్టిది, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలపాలి. ఆ కలిపితేనే మనం ఏదైనా మార్పు తీసుకురాగలం. ఈ సంస్కృతి బట్టి జనాలను కలిపి మార్పు చైతన్యం తీసుకొద్దాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు వింటారా? చాలామందికి మనోభావాలు ఉన్నాయి, దాన్ని మనం ఏకీకృతంగా తయారు చేసి దాన్ని ఫలితం రూపంలో తీసుకురావాలి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు కొన్న వాళ్ళు ఉన్నారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ రకమైన మనస్తత్వాలతో ఉన్నారు. కానీ వీరు ఏ రకంగా ఒక తాటపైకి తీసుకొస్తారు? మన ప్రాంతంలో చూస్తే నేను దక్షిణ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను కాబట్టి సహజంగా అందరూ తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు మాట్లాడిన వాళ్ళే. ఈ తెలుగు మాట్లాడిన వాళ్ళలో ఏ ఏ ప్రాంతాలు మీరు దక్షిణ నియోజకవర్గంలో కవర్ చేద్దాం అనుకుంటున్నారు ఈ 2 వారాల వ్యవధిలో? ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దగ్గర పడుతున్నాయి, చాలా దగ్గరగా అనౌన్స్ చేశారు. మీరు ఏ ప్రాంతాల్లో ఎక్కువ క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను దాదాపుగా 2 నెలల నుంచి ఇంటింటికి వెళ్ళి మనిషితో కలుస్తున్నానండి. నేనేమనుకున్నానంటే ఏ యాంత్రిక బలం కంట, అంటే ఈ టీవీ, టెలివిజన్, మీడియా, ఇంకా న్యూస్ పేపర్స్, అడ్వర్టైజర్స్ కల్లా మన మనిషిలో ఉన్న నోటి మాట, అంటే మీరు అంటుంది మౌత్ పబ్లిసిటీ. అవును, నోటి మాట అంత బలం దేనికి లేదని నా నమ్మకం. సో ఈ ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా, సోషల్ మీడియా కాకుండా మీ నోటి మాటతో ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో ఏ రకంగా చైతన్యం రప్పించగలుగుతున్నారు? ఒక ఉదాహరణ చెప్పగలరా? అంటే నేను సహజంగా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళా సహజంగా నా పాంప్లెట్ ఇస్తాను, ఇచ్చి మన సమస్యల గురించి మాట్లాడతాను. సహజంగా నేను చెప్పింది ఏంటంటే నా ముఖ్య లక్ష్యం ఏంటంటే డబ్బు లేని రాజకీయాలు తీసుకురావాలని. రాజకీయాలు, ఈ పార్టీలో ఏ అభ్యర్థి అయినా ఎప్పుడు వరకు డబ్బు ఇచ్చి గెలుస్తూ ఉంటారో మన బతుకులు, మన వీధులు, మన ఇల్లులు ఎప్పుడు మారవని. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక లిమిట్ పెట్టిందని మీరు చెప్పారు. అవునండి. 28 లక్షలు, 30 లక్షలు అనే కోట్ చేశారు. అవును. ఇప్పుడు అది డబ్బు అది పెట్టకుండా మనం ప్రజల్లో చైతన్యం కానీ లేకపోతే ఈ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయినింగ్ చేయడానికి అవి సరిపోతుందని లిమిట్ పెట్టారు. ఇప్పుడు ఆ డబ్బు ప్రాధాన్యం మీరు కాదంటున్నారు. మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామని? మనకి సమాజంలో ఏమిటి కావాలనేది మనం గుర్తుంచుకోవాలి. మంచి వ్యక్తి కావాలా, మంచి భవిష్యత్తు కావాలా, లేకపోతే పబ్లిసిటీతో, పలుకుబడితో నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి ఏదో ఒక మనిషి కావాలా? అది మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తున్నావా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా? భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉంటే మార్పు అనేది సహజం. కానీ ప్రస్తుత సమయంలో ఏం జరుగుతుందంటే సహజంగా జనాలు భవిష్యత్తును మర్చిపోయి వర్తమానాన్నే దృష్టిలో పెట్టుకుంటారు. సహజంగా నేను అంటే 100 మందికి వెళ్తే దాదాపుగా 10 మంది చెప్తూ ఉంటారు ఈ వ్యవస్థ మారదు అని, ఖచ్చితంగా చెప్తుంటారు. నేను వాళ్ళు చెప్పింది ఒకటే, వర్తమానాన్ని కాదు భవిష్యత్తుని ఆలోచించండి. 20-30 సంవత్సరాల తర్వాత ఆ పెద్ద ఆయన ఉండరు, వాళ్ళ పిల్లలే ఉంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మారదు అని ముండిపట్టు పడితే సమయం మీకు ఆగదు, ఎవరికి ఆగదు. అది కాలక్రమేణా అది వెళ్తూనే ఉంటుంది. మీ మాటల ద్వారా చూస్తే ఈ పెద్దవాళ్ళు, వృద్ధులు, వయోవృద్ధుల్ని పక్కన పెట్టి యువత వైపు మీరు మొగ్గు చూపిస్తున్నారు అనిపిస్తుంది. నిజమేనా? అవును, నిజమే. మీకు కావాల్సింది యువత. అవును. మరి భావి తరాలకు యువత ఉంటుంది, కానీ వయోవృద్ధులు, ఆ తర్వాత వచ్చే మిడిల్ ఏజ్ మ్యాన్, వీళ్ళందరూ మీకు అవసరం లేదంటారా? అవసరం ఉందండి. దాంట్లో కూడా చాలా మేధావులు ఉన్నారు. విషయం ఏంటంటే అలవాటు. ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 70 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థ మనుషుల్ని, వాళ్ళ మెదడుని ఒక రకంగా మలిచింది. ఆ పొరల నుంచి బయటికి రావడం చాలా కష్టం చాలామందికి. యువత ఎందుకు అంటున్నానంటే యువత ఇప్పుడిప్పుడే ఇంకా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంకో మలుచుకోలేదు. అందుకు వాళ్ళకి కొత్తగా విషయాలు అర్థం చేయించడం సులభం. సరే, ఇప్పుడు దక్షిణ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? గట్టిగా మాట్లాడుకుంటే 3 పార్టీలండి. ఆ 3 పార్టీలు కాకుండా ఈ స్వతంత్ర అభ్యర్థులకి ఎంతవరకు అవకాశం ఉందనుకుంటారు? అవకాశం అనేది అది ప్రజలే నిర్ణయించాలండి. దాదాపుగా 3 వ్యక్తులు మీరు ఢీకొంటున్నారు. అవును. మీరు వాళ్ళని ఢీకొనగలరా? అవును. దీనికి మీకున్న
ఆధారాలు ఏంటి, దీని వెనుకున్న మీ బలం ఏమిటి? నా బలం నా సత్యం అండి, నా జ్ఞానం. అది మా గురువుల దగ్గర నుంచి, మా అధ్యాపకుల దగ్గర నుంచి, నేను చదివిన పుస్తకాల నుంచి, నేను చదివిన వేరే వేరే గ్రంథాల నుంచి నా శక్తి అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 3 విషయాలు ప్రధానంగా తీసుకున్నారు. డబ్బు, తర్వాత ఏమో అది పలుకుబడి. మరి మూడో విషయం ఏంటంటే ఈ మంచి వాళ్ళకి స్థానం లేదంటున్నారు. ఆ స్థానం ఎలా కల్పించుకుంటారు? క్రమేణా మార్పే రావాలండి మనుషుల్లో. ఆ ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఆ మూడో అంశం తీసి 2 అంశాల కింద మీరు మారుద్దాం అని చూసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు చూసుకొని భవిష్య రాజకీయాలు అలా మలుద్దాం అని చూస్తున్నారు. అవును, అంతేనా? ఉదాహరణకి మీరు ఈ 2 వారాలు క్యాంపెయిన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా దక్షిణ నియోజకవర్గం గెలిచిన తర్వాత మీరు చేసే పనులు ఏమిటి? నాకు ముఖ్యమైన నా మేనిఫెస్టోలో ముఖ్యమైన విషయాలు బృహత్ అండ్ పెద్ద పెద్ద విషయాలు 2 ఉన్నాయండి. ఒకటి, జగదాంబ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఈ ప్రాంతాన్ని నేను హెరిటేజ్ టౌన్గా డెవలప్ చేద్దాం అనుకున్నాను. దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతాన్ని మనం అందంగా తయారు చేయగలిగితే, ఆకర్షణీయంగా తయారు చేయగలిగితే, సహజంగానే మనుషులు ఈ తూర్పు వైపు ఇంకా పశ్చిమం వైపు, ఉత్తరం వైపు ఉన్న విశాఖ జనాలు ఓల్డ్ టౌన్కి రావాలి. వస్తే సహజంగానే అక్కడ ఉన్న వ్యాపారాలు బాగుపడతాయి. వ్యాపారాలు బాగుపడితే అక్కడ ఉపాధి కలుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి ఉపాధి పెరిగితే ఎకనామికల్గా, ఆర్థికంగా ఆ పూర్తి ప్రాంతం బాగుపడుతుంది. అంటే మీరు చెప్తున్న విషయాలు చూస్తుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అంతే కదా? అవునండి. మీకు ఏ వస్తువు కావాలన్నా మీరు పూనా మార్కెట్ రావాల్సిందే. బంగారు వస్తువు మీరు తయారు చేయాలన్నా మీరు కుర్పా మార్కెట్ రావాల్సిందే. అంటే బిజినెస్ పరంగా, గోల్డ్ స్మిత్ పరంగా మీరు ఇటువైపు రావాలంటున్నారు. కానీ ఒక మేజర్ క్వశ్చన్ అడుగుతాను. ఒక వైజాగ్ సెంట్రల్ తప్ప అక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించదు జనాల పరంగా చూస్తే. దాని ఎదురుగా అన్నా క్యాంటీన్ అనేది కూడా పెట్టారు. ఆ పక్కనే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇటువైపు చూస్తే జగదాంబ సెంటర్, మూవీస్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని హెరిటేజ్ హబ్గా, హెరిటేజ్ జోన్గా ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవైపు అది 1 వే రోడ్, మరొక రేట్ అది అదర్ వే రోడ్. ఈ 2 రకాలుగా ఉన్న రోడ్ని కేజీహెచ్ వైపు చూసుకున్నా కూడా అటువైపు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకవైపు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఒకవైపు మళ్ళీ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఉన్నాయి, అలాగే వైజాగ్ సెంట్రల్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఇలా ఒక విభిన్నమైన కోణాలన్నీ ఒక ఆ ఓల్డ్ హెరిటేజ్ జోన్ అని మీరు ఏదైనా అనుకుంటున్నారు అక్కడే ఉన్నాయి. అటువైపు ఏమో ఫిషింగ్ హార్బర్ ఉంది. రకరకాలుగా చూసిన అన్ని రకాల వసతులు అక్కడ ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల మనుషులు కూడా ఉన్నారు. మన విశాఖపట్నం మూలం కూడా అటువైపు నుంచి మొదలైంది. మీరు ఆ మూలం మీకు దక్షిణ నియోజకవర్గం అంటున్నారు. కానీ ఇన్ని ఆస్పెక్ట్స్ని మీరు ఎంతలా కవర్ చేయగలరు అనేది ఒక ప్రశ్నార్థకంగా భావిస్తున్న ప్రజలకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? మీరు చెప్పినట్లు అది కేంద్ర బిందువే విశాఖపట్నానికి, వాణిజ్యపరంగా ఇంకా అవసరాల పరంగా, రక్షణ పరంగా కూడా. పోలీస్ బ్యారక్స్ కూడా అక్కడే ఉంది. అవును, రక్షణ పరంగా కూడా. అవును. దాన్ని మనం ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 3 నెలల ముందు నేను ఇండోనేషియాలో బాలి అనే ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో కేంద్ర బిందువుగా అక్కడ ఉబూద్ అనే ప్రాంతం ఉంది. అది పూనా మార్కెట్ కంటే చిన్న వీధులు అక్కడ. మీరు చెప్పినట్టుగా ఈ బంగారం పని, హోల్సేల్ రీటైల్ షాపులు, కూరగాయలు ఉన్నవాళ్ళు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, మత్స్యకారులు, అవన్నీ మన ఓల్డ్ టౌన్లో దొరుకుతాయి. దాంతోపాటు మనకి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఆధునికంగా. ఇవన్నీ మనం జతపరిచి ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా మనం వేరేగా డెవలప్ చేయగలిగితే, ఒక స్టేటస్ ఇచ్చి, అంటే వసతులు కలిపి, ఇంకా పార్కింగ్ స్పేస్ని మనం జాగ్రత్తగా తయారు చేసి, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీరు గమనించలేదో, వర్షాలు పడినప్పుడు పూనా మార్కెట్ ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంటుంది. సహజంగానే ప్రతి నెల ఒక 5 రోజులు ఆ కాలువలో చెత్త అంతా తీసి బయటపడేస్తారు. ఒక 3-4 రోజులు భరించలేని కంపు. సో పారిశుద్ధ్యం అనేది పూర్తిగా తగ్గిపోతుంది వర్షాకాలంలో, అంతే కదా మీరు అంటుంది? ఆ ఇరుకు రోడ్ల వల్ల. నేను కూడా చెప్తుంది అదే. ఈ రకంగా ఉన్న ప్రాంతాన్ని మీరు మలుద్దాం అనుకుంటున్నారు. ప్రధానమైన ప్రదేశం ఇండోనేషియాలో బాలితో పోల్చి దాన్ని వివరిస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ చూస్తే మీరు అందిద్దాం అనే సేవలు మీకు కేంద్రపరంగా
ఇక్కడ ప్రాంతీయ పరంగా మీకు సపోర్ట్ ఉండాలి. ఒకవేళ మీరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఆ తర్వాత ప్రధానమంత్రి కానీ మీరు వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అవుతారు? సహజంగా ఏ ప్రాంతానికి ఎంత బడ్జెట్ రావాలో అది మనం ఇచ్చిన బిల్ బట్టి వాళ్ళు కేటాయిస్తారండి. దాంట్లో స్వతంత్ర అభ్యర్థి లేదు, పార్టీ అభ్యర్థి లేదు. ఇది భారతంలో ముఖ్యమైన భాగం. ఏ ప్రాంతమైనా భారతీయ భాగమే. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ బాధ్యత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. ఆ ప్రాంతాన్ని ఇచ్చే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎంత మొత్తం అడిగినా, ఎంత రకం అడిగినా ప్రభుత్వం దాన్ని ఆలోచించి ఎంతో కొంత దాన్ని కేటాయిస్తుంది. అస్సలు కేటాయించకపోవడం, ఈ శత్రుత్వం చూపించడాలు పార్టీలు లేకపోతే అలాంటివి ఏమి ఉండవు. అందరితో సత్సంబంధాలు ఉంటాయంటారు. అవునండి, అంతే కదా. అవును. అందుకు స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే నిధులేమి రావు, అసలు ఎండపారిపోద్ది అనేది అబద్ధం. ఏ ప్రభుత్వం అయినా మన రాజ్యాంగం పరంగానే పనిచేస్తాయి. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఈ డబ్బు ప్రభావం వల్ల, ఈ పదవి కోసం పోరాటం వల్ల జనాలు అప్పుడప్పుడు విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. దాన్ని చట్టంతో వెళ్ళట్లేదు, చట్టాన్ని ఎదిరిస్తున్నారు అని చెప్తారు. అవును. అండ్ మరి ఇంకో విషయం, మీరు గెలిచిన ఒక రకంగా గెలుద్దాం అనే సంకల్పం గట్టిగా గెలిచినా కూడా మీరు ఈ రాజకీయం ఇందులోకి రాకుండా, స్వతంత్ర అభ్యర్థి రాకుండా ముందు ప్రజలకు మీరు ఏ రకంగా సేవ చేశారు? నేను దాదాపుగా 2 సంవత్సరాల ముందు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నానండి, భారత భాగ్య విధాత సంఘని. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం సహజంగా మన జాతీయ గీతంలో భారత భాగ్య విధాత సంఘం అంటారు. సహజంగా మనం మర్చిపోయింది ఏంటంటే, ఎవరు ఆ భారత భాగ్య విధాత? అంటే రచించిన వాళ్ళ, లేకపోతే దాన్ని స్వరపరిచిన వాళ్ళ? కాదు, అంటే మనమే. మన లోపల, మన మనస్సులో అయితే భావన ఉందో, మనం ఈ భూమి బిడ్డలం అనేది, అది మనందరిలో ఉంది. ఈ దేశ ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అవును, దేశ ప్రజల గురించి. కానీ మీరు ఏ రకంగా వాళ్ళకి సేవలు చేశారు? నేను అవేర్నెస్ క్యాంపెయిన్స్ తెచ్చానండి. ముఖ్యంగా అంటే గురించి అవగాహన సదస్సులు నెలకొల్పారు. ఎయిర్ పొల్యూషన్ గురించి, ముఖ్యంగా వాయు కాలుష్యం గురించి. ఎందుకంటే పాత టౌన్లో ఇంకా ఇటుపక్క కూడా కాంప్లెక్స్, ఆ ప్రాంతాన ముఖ్యంగా గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. దాని ముఖ్య కారణం ఏంటంటారు? పొల్యూషన్ అండి. ఒకటి ఓల్డ్ టౌన్లో మేజర్ వాయువ్య పొల్యూషన్ దేనివల్ల వచ్చింది? వాయువ్య కాలుష్యం. అక్కడ పోర్ట్ ట్రస్ట్ ఉంది. అవును, మేజర్ కారణం అది. ఈ పోర్ట్ ట్రస్ట్ ఉన్నంత వరకు వాయువ్య కాలుష్యం పెరుగుతున్నది, దాని పరిమాణాలు మనకు తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఏ రకంగా మీరు ఎదుర్కొంటారు? అది హెరిటేజ్ టౌన్లో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ల్యాండ్స్కేపింగ్ ద్వారా అక్కడ గ్రీన్ బెల్ట్ తయారు చేద్దామని. అంటే మీకు తెలిసినే ఉంటుంది, ఆ జిమ్ఖానా రోడ్ ఉంది పోర్ట్ దగ్గర, అక్కడ పెద్ద గోడ కట్టారు. గోడ కొంత ధూళిని ఆపగలదు కానీ పూర్తిగా గాలిని శుద్ధీకరణం చేయలేదు. ఆ గోడకి అటుపక్కల మన గ్రీన్ బెల్ట్ తయారు చేసుకుంటే ఆ పర్టికులేట్ మ్యాటర్స్ అనేవి, అంటే చిన్న చిన్న కణాలు దాదాపుగా ఇటుపక్క గాలి వచ్చినప్పుడు తగ్గుతుంది. ఆ గ్రీన్ బెల్ట్ మనం తయారు చేయాలి. ఓకే, గ్రీన్ బెల్ట్ అనేది తయారు చేసి దాన్ని హెరిటేజ్ హబ్ కింద మారుస్తూ ఉన్నారు. అక్కడ మున్సిపల్ స్టేడియం ఉంది, దాని గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారు? మున్సిపల్ స్టేడియం ఇప్పుడు పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. అది అప్పుడప్పుడు పిల్లలు వెళ్ళి ఆడుతూ ఉంటారు లోపల. దాన్ని మనం యాక్చువల్గా గ్రీన్ స్పేస్గా మనం మార్చుకోవచ్చండి. ఎందుకంటే మీరు చూస్తే పాత టౌన్లో పిల్లలకు ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేవు. పాత టౌనే కాదు, మిగతా పూర్తి విశాఖపట్నంలో MVP కాలనీ అటుపక్క వదిలేస్తే మిగతా ప్రాంతాల్లో పిల్లలు ఆడుకోవడానికి స్థలాలు లేవు ఎక్కడ. అంటే ఇప్పుడు పాఠశాలలో లేవులేండి, ఇంక బయట ఎందుకు కానీ. అవును, నిజమే. మేజర్గా మీరు ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నం ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏ రకంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఏప్రిల్ 11న ఎవరు నిర్ణయిస్తారో అది ప్రజలు తేలుస్తారు. కానీ మీ వైపు నుంచి ఏ రకమైన ఆలోచన విధానం కానీ, ప్రయత్నం కానీ ప్రజలకు వివరిస్తే అది మీకు కలిసి వస్తుందని భావిస్తున్నాను. ఆ రకంగా ముగిస్తారని కోరుతూ కొన్ని మాటలతో మనం ఈ సెషన్ ముగిద్దాం. తప్పకుండా. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటేనండి,
ఎన్నికలు మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ, ఆ, సమాధానం తీసుకొచ్చే సమయం. దాన్ని డబ్బు ప్రభావంతో కానీ, ఏదో వ్యక్తిపై అభిమానంతో కానీ, లేకపోతే వ్యవస్థపై అంటే మనసు విరిగిపోయి దాంతో ఇంకా నేను ఓటు వేయను అనే భావన తీసేయండి. మీరు చేయకపోతే ఎవరు చేయలేరు. మార్పు అనేది మన డెమోక్రసీలో, మన ప్రజాతంత్రంలో ప్రతి వ్యక్తి పాల్గొనాలి. అప్పుడే మార్పు అనేది వస్తుంది. మీరు ఏం చేయాలంటే, ఏ అభ్యర్థి వచ్చినా వాళ్ళని అడగండి, మీరు మా వీధిని ఎలా మారుస్తారనేది. పెద్ద పెద్ద పథకాలు, స్కీములు వాళ్ళు ఏది చెప్పినా వినకండి, అవి నిజాలు కావు. అవన్నీ మన రాష్ట్రంపై అప్పు తీసుకొచ్చి చేసిన పథకాలు అవి. మీరు అడగండి, మీరు చేసిన వల్ల మా వీధి ఎలా మారుతాయి, మా బతుకులు ఎలా మారుతాయి, మా పిల్లలకి ఉద్యోగాలు ఎలాగ వస్తాయి, మాకు పెన్షన్లు అక్కర్లేదు, పెన్షన్కి ఎవరికి వద్దండి, మీ పిల్లల్ని ఉద్యోగాలు ఇవ్వమండి, పెన్షన్లు ఎవరికి అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగానే బతుకుతారు. ఉద్యోగాలు రావాలి, మన వీధులు బాగుపడాలి. మన వీధుల్లో నడిచినప్పుడు మనకి గౌరవం అనిపించాలి. ఇది మా ఊరు, ఇది నా వీధి, వీళ్ళందరూ నా ప్రజలు, మనందరం ఒకటని. అప్పుడు వచ్చే వరకు అది తీసుకురావడానికి నా ప్రయత్నం అండి. మిగతా ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా మీరు అదే అడగాలి. అప్పుడే మన దూరదృష్టితో, జ్ఞానంతో మన ఊరిని, మన బతుకుల్ని మార్చగలం. లేకపోతే ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు మనం దాంట్లో పాల్గొనము, ఆ మార్పులో. బాగుందండి గౌరీశంకర్ గారు, ధన్యవాదాలు. ఓ మంచి ఉద్దేశంతో మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కానీ ఆ పార్టీ గుర్తు కూడా చెప్తే, ఆ పార్టీ గుర్తును స్వతంత్ర అభ్యర్థి గుర్తు కూడా చెప్తే ప్రజల్లో కొంచెం చైతన్యం కలిగి ఆ గుర్తుకి ఓటేసే విధానంగా ఉంటుంది. కొంచెం ఆ గుర్తు చెప్పగలరా? నా గుర్తు వేణు అండి, మురళి, ఫ్లూటు. ఆ గుర్తుని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, అది నాకు ప్రియమైన వాద్యం కాబట్టి. నేను దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా దాన్ని నేర్చుకుంటున్నాను మా గురువు గారు ఇంద్రగంటి కాళీప్రసాద్ గారి దగ్గర. ఆ వాద్యం అంటే నాకు ఇష్టం. అది సహజంగా అందరినీ మోహం చేసే వాద్యం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దాంతో ముడిపడి ఉంది కాబట్టి. అందుకు నా గుర్తుకు నేను తీసుకున్నాను. సంగీతం మక్కువతో ఆ గుర్తు తీసుకున్నారు. అవునండి. గురుగారిని అడిగారా? అవును, అడిగాను. నేను చెప్పాను, నేను ఆయన సూచన తీసుకున్నారా? అవును, తీసుకున్నాను. చాలా మంచి విషయం అండి. గౌరీశంకర్ గారు, మరోసారి ధన్యవాదాలు. గౌరీశంకర్ గారు ఒక మంచి స్వతంత్ర అభ్యర్థిగా దక్షిణ నియోజకవర్గంలో నించొని మురళి అనే వాయిద్యం ఆయన పార్టీ గుర్తుగా, స్వతంత్ర అభ్యర్థి గుర్తుగా, ఇంకా పార్టీని మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈ నీటి బిందువే తర్వాత ప్రవాహం అవుతుందంటున్నారు. ఆయన మంచి సిద్ధాంతాలు, ఆ మంచి కోరుకునే ప్రజల్ని, చైతన్యం కలిగించే ప్రజల్ని చైతన్యవంతం చేస్తానని గౌరీశంకర్ గారు ఆయన సంకల్ప బలం గొప్పదని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఆయన మంచి ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన్ని ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, మా వైపు నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన గుర్తుకి, ఆయన్ని గుర్తించి ఆయన గుర్తుకి మీరు ఓటు వేస్తారని ఆశిస్తున్నారు. మరోసారి గౌరీశంకర్ గారికి మన అభినందనలు తెలుపుతూ, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎదగాలని, తర్వాత ఈ స్వతంత్రం కాస్త సమగ్రత సమూహం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీ శ్రేయోభిలాషు, మీ సదుహృదయులు నరేష్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.